హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సున్నుండలు చేశాను. నా స్టైల్లో నాకు తెలిసిన విధంగా చేశాను. చూడండి, మీకు నచ్చితే ట్రై చేయండి. మినపగుండ్లు తీసుకొని దూరగా వేయించాను. స్టవ్ స్లిమ్లో పెట్టి వేయించండి. బాగా పెట్టారంటే అవి తొందరగా వేగిపోయి పచ్చి పచ్చిగా వస్తాయి. నెక్స్ట్ అవి కొంచెం వేయించిన తర్వాత దూరగా వేయించిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో తీసుకున్నాను. నెక్స్ట్ మినపగుండ్లు తీసుకున్నాను. నెక్స్ట్ పెసరగుండ్లు తీసుకున్నాను. మా ఇంట్లో ఉన్న వాటితోనే వేసాను, వేరే కొత్తవి ఏం తీసుకోలేదు. నెక్స్ట్ పెసరగుండ్లు తీసుకొని అవి కూడా దూరగా వేయించాను. స్టవ్ మాత్రం చిన్నగా పెట్టే వేయండి. మీరు నార్మల్ పెట్టినా మిడిల్ పెట్టినా ఏం కాదు, కానీ హై మాత్రం పెట్టకూడదు. హై పెడితే మాత్రం పచ్చి పచ్చిగా వస్తాయి. నెక్స్ట్ ఏం చేశానంటే ఇవి కూడా దూరగా వేయించి మంచిగా వేగిన తర్వాత ఇవి కూడా మిక్సీ గిన్నెలో తీసుకొని నెక్స్ట్ కొంచెం దీనికి సరిపోయే అంత చక్కెర తీసుకున్నాను. నా దగ్గర బెల్లం లేదు, బెల్లం బదులు చక్కెర తీసుకున్నాను. చక్కెర సరిపోయే అంత స్వీట్నెస్ మీరు ఎంత తినగలుగుతారో అంత తీసుకోండి. నేను మాత్రం మాకు టేస్ట్కి సరిపోయే అంత తీసుకున్నాను. నెక్స్ట్ మిక్సీ పట్టేసి నెక్స్ట్ నా దగ్గర కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ ఉండే, ఆ క్లిప్ మిస్ అయింది, అది కూడా కలిపేసాను. కలిపి అది మొత్తం మిక్స్ చేసి ఉండలు కట్టడం స్టార్ట్ చేశాను. నాకు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చాయి, కానీ ముద్దలు మాత్రం కొంచెం నెయ్యి ఎక్కువ అయితే మంచిగా వస్తాయి. కొంచెం నేను తక్కువ నెయ్యి యూజ్ చేశాను, ఎందుకంటే మా ఆయనకి నెయ్యి స్మెల్ పడదు. అందుకే నేను కొంచెం నెయ్యి తక్కువ యూజ్ చేశాను, కానీ నాకైతే నచ్చింది, బాగా వచ్చినాయి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.